మేడ్చల్ కలెక్టరేట్ ముందు రెండవ రోజు అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రోడ్డుపై వంట వార్పు చేశారు. సీఎం డౌన్ డౌన్, సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లను పోలీసులు అడ్డుకోగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీస్ జులుం నశించాలంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. వేతనాలు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని, ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలతో సమానంగా ఒక పూట బడి, మే నెల అంతా టీచర్లకు, హెల్పర్స్కు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము మొదలు పెట్టుకున్నాము. మేము గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్స్గా పనిచేసిన టీచర్స్ ఉన్నారు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, ఒక ఉద్యోగ భద్రత లేదు. మాకు నెల నెల జీతం కూడా కరెక్ట్ రావడం లేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మేనిఫెస్టోలో 18,000 జీతం ఇస్తాము. మళ్ళీ మినీ వాళ్ళని మెయిన్ చేసింది 10 నెలలు, 11 నెలలు, 12 నెలలు అయింది. వాళ్ళకు జీతాలు లేక 10 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ నెల 18వ తారీఖు ఇంతవరకు టీచర్స్కి, హెల్పర్స్కి జీతాలు కూడా లేవు. ఈ ప్రభుత్వం ఎందుకు నిద్రపోతుందో అర్థం కావటం లేదు. మేము ఇక్కడ మండుటెండలో ఈ ధర్నా చేస్తుంటే ఇంతవరకు ఏ నాయకులు వచ్చి మాకు మద్దతు కూడా ఇవ్వలేదు. మేడ్చల్ కలెక్టరేట్ ముందు రెండవ రోజు అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రోడ్డుపై వంట వార్పు చేశారు. సీఎం డౌన్ డౌన్, సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లను పోలీసులు అడ్డుకోగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జులుం నశించాలంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. వేతనాలు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని, ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలతో సమానంగా ఒక పూట బడి, మే నెల అంతా టీచర్లకు, హెల్పర్స్కు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ డాక్టర్ ఆశ్రయ కమిటీ ఏం చెప్పిందంటే ఈ భారతదేశంలో కనీసం తినడానికి 18,000 ఉండాలి, వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళాలి పని చేసుకోవడానికి అని చెప్పేసి డాక్టర్ ఆశ్రయ కమిటీ చెప్పింది. ఆ విధంగా